హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఇప్పుడు జూన్ 19న రిలీజ్ అయిన కాక్టైల్ 2 సినిమా గురించి రకరకాల ప్రచారాలు వినబడుతున్నాయి. అలాగే సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది పక్కన పెడితే అసలు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఎందుకు సెన్సార్ వాళ్ళు ఇచ్చారనే ప్రశ్నని ముందుకు తీసుకొచ్చారు షాహిద్ కపూర్. సో ప్రత్యేకంగా ప్రేక్షకులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించిన ఆయన ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుటుంబ చిత్రంగా ఉన్న ఈ సినిమాకి ఎందుకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో మాకు అసలు అర్థం కాలేదు. ఈ సినిమాలో కంప్లీట్లీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ భావోద్వేగానికి గురయ్యే ఒక డ్రామా ఉంటుంది తప్ప ఎక్కడా కూడా మీకు అశ్లీలమైన చిత్రాలు ఉండడం కానీ లేకపోతే ఓవర్ రొమాన్స్ కానీ ఇంటిమసీ కానీ ఏది ఉండదు. బట్ దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని మేము ఎప్పటికీ ఎందుకు అన్నది అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మాత్రం నిజంగా ఈ సినిమాకి సంబంధించి చాలా బాగుంది అని. సో ఇప్పుడు దాకా అయితే మొదటి రోజులో 13 కోట్ల వరకు సాధించిన ఈ సినిమా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ని సాధిస్తుందని చెప్పి, ఎందుకంటే వీకెండ్ నేపథ్యంలో ఇంకా ఎక్కువ రేంజ్కి ఎక్కువ వాళ్ళకి ఇది వెళ్ళే అంత ఛాన్స్ ఉందని. సో మాకు వస్తున్న స్పందన కూడా చాలా అద్భుతంగా ఉందని షాహిద్ కపూర్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ సినిమాకి హోమీ అర్జానియా దీనికి డైరెక్షన్ అందించారు. సో దీంట్లో హీరోయిన్స్గా కృతి సనన్ అలాగే రష్మిక మందన నటించడం జరిగింది. అండ్ వీళ్ళ ముగ్గురు మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఈ సినిమాలో మెయిన్ కోణంగా తీసుకున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ని అంటే లైక్ కాక్టైల్ 1ని 2012లో దీపికా పదుకోని, డయానా అలాగే సైఫ్ అలీ ఖాన్ వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చిన ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ సినిమాకి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దాని పార్ట్ 2 తీయడం అండ్ ఇందులో లైక్ రష్మిక మందనాన్ని, కృతి సనన్ని వాళ్ళు కూడా తీసుకోవడం అండ్ అదే వర్షంలో తీసుకున్నట్టుగా ఇంకొంచెం భిన్నంగా ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ కథను అందించినట్టుగా అయితే అర్థమవుతుంది. మరి ఈ సినిమాకి నిజంగా ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, నిజంగానే అలాంటి ఏమైనా ఇంటిమసీ సీన్స్ కానీ లేకపోతే రొమాన్స్ కానీ ఇలాంటివి ఏమైనా సినిమాలో ఉన్నాయా అన్నది చూసిన వాళ్ళే చెప్పాలి. మరి ఇప్పటిదాకా ఎవరైనా కాక్టైల్ 2 అనేది చూస్తే మీకు ఆ సినిమా ఎలా అనిపించింది, నిజంగా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం కరెక్టా రాంగా? షాహిద్ కపూర్ అన్న వ్యాఖ్యలకి నిజంగా ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.